కొని కదా అతను 11 సీట్లు వచ్చిండేది. ఇదే విధంగా ప్రవర్తన చేస్తే అతనికి నెక్స్ట్ టైం ఆ ఒక్క సీటు కూడా రాదనే భావంతో మొదట ప్రజలకు ఏదైనా చేయాలనేటువంటి కాన్సెప్ట్ మీద ఇవి వెనకలు పడుతున్నాయి. కానీ ఆయన అయితే వదిలిపెడతారని అనుకోవడం లేదు. ఆయన వదిలిపెట్టినా మా లోకేష్ బాబు మాత్రం ఖచ్చితంగా వదిలిపెట్టాడు. అతి తొందరలోనే చూస్తారు. ఒక పక్క నుంచి శేఖర్ గారు ఇదంతా జరుగుతున్నాయి. ఒకటి నిజమే, అంటే వదిలేస్తారా వదిలేయరా అది వేరు. కానీ నిన్న జరిగిన విషయం అక్కడ ఫ్యాక్షన్ ను మళ్ళీ లేపే ప్రయత్నం చేస్తున్నారు. ఒక వర్గాల మధ్యలో ప్రాంతాల మధ్యలో చిచ్చు పెట్టడం, మళ్ళీ ఒక రాష్ట్రాన్ని ఒక రావణ కాష్టంలా చేయాలనే ఉద్దేశంతో ఆయన ప్రవర్తించిన తీరు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే పరిటాల రవి హత్య తర్వాత మెల్లిమెల్లిగా సద్దు మనుగుతున్నటువంటి ఏరియా అదంతా కూడా ప్రశాంతంగా ఈ జనరేషన్ అందరూ కూడా ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారు. సో అవన్నీ కూడా మళ్ళీ లేపుతా ఉన్నారు. అట్లా అనిపించింది నిన్న చూస్తూ ఉంటే. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతో మంది ఫ్యాక్షన్ నేపథ్యంలో చనిపోయిన వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా మొన్న కూడా మాట్లాడారు. వాళ్ళని చదివించి ఇప్పుడు మంచి ఉన్నత చదువుల్లో విదేశాల్లో కూడా ఉన్నారు ఆయన, వాళ్ళందరూ పిల్లలు. సో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మొదటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ప్రజలు వేరే విధంగా నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు ఫ్యాక్షన్ బయటకు తీస్తున్నారు ఆయన. గమనించామన్నా. ఎందుకు గమనించామంటే ఎవరి చరిత్ర తీసుకున్నా 2004 నుంచి 2024 వరకు ఈ జిల్లాలో జరిగినటువంటి అనేక హత్యల్లో ఎంతమంది నాశనం అయిపోయారో చూశారు. చూసిన తర్వాత ఇట్లాంటివి జరగకూడదు, అందుకే కియా లాంటి పరిశ్రమ తీసుకొని వచ్చి పెనుగొండ ప్రాంతంలో, ఎంతో వెనుకబడిన ప్రాంతంలో, దేశానికి కాదు ప్రపంచానికి ఆదర్శంగా ఇక్కడ ఎంతో మందికి ఉద్యోగాలు చూపించారు. జాకీ పరిశ్రమ తీసుకొస్తే అది లేకుండా చేశారు. నిన్న ఆయన మాట్లాడుతున్న మాటలు దీని మీద ఎక్కడ ఉండదు. కేవలము శవరాజకీయం చేసి ప్రజల మధ్య చిచ్చులు పెట్టడానికి ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడతారు. ఆయన ఎంత ఘోరంగా అంటే ఆ 3 కుటుంబాల మధ్య జరిగినటువంటి చిచ్చులో చలి కాచుకొని దాని వెలుగు పొందాలనుకుంటున్నాడు. అసలు గంగుల సూర్యనారాయణ రెడ్డి గారి హత్యని ఖచ్చితంగా రీఎంక్వైరీ చేయాలా, ఆయన ఎవరు చంపారనేది ఖచ్చితంగా బయట తీయాలని చెప్పి మేము మనస్ఫూర్తి కోరుతున్నాం. ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తాం ఇప్పుడు. ఎందుకు అంటే సూర్యనారాయణ రెడ్డి గారి మరణంలో ఖచ్చితంగా ఈ సోదరుల పాత్ర ఉంది అని రూఢి అవుతోంది. ఇప్పుడు ఆ ముగ్గురు మీద, పరిటాల కుటుంబం మీద వేస్తూ ఏదో విధంగా నేను రాజకీయంగా డబ్బు సంపాదించుకోవాలా అనేది కనపడుతోంది ప్రస్ఫుటంగా. ఓకే రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు ఏంటి మీ అబ్జర్వేషన్? నిన్న చూశారు జగన్మోహన్ రెడ్డి హడావిడి, అంటే ఎక్కడ ఇట్లాంటి ఇబ్బందికర పరిస్థితి, అంటే శవాలు నిజంగా అట్లనే కనిపిస్తూ ఉంది. గతంలో కూడా ఇట్లాగే ఏదైనా జరిగితే అక్కడికి రావడం, హడావిడి చేయడం, ప్రభుత్వం మీకు సంక్షేమ పథకాలు ఇస్తోందా, వచ్చిన విషయం ఏంటి, అసలు ఆయన అడుగుతున్నది ఏంటి అనే విధంగానే గతంలో కూడా కనిపించింది. సో ఇప్పుడు కూడా నిన్న గతంలో ఎట్లా అయితే వాళ్ళ బాబాయికి సంబంధించి జరిగిన హత్యకు సంబంధించి పూసగుచ్చినట్టు ఏ విధంగా జరిగిందో ఈయనే చెప్పారు ఇన్వెస్టిగేషన్ చేసినట్టుగా. నిన్న కూడా అట్లాగే చెప్తా ఉన్నారు పూర్తిగా. పవన్ గారు చర్చలో పాల్గొన్నటువంటి ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులు, అదేవిధంగా ఏబిఎన్ డిజిటల్ వీక్షకులకి అందరికీ నమస్కారం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న రాప్తాడులో ఆ పార్టీకి చెందినటువంటి కార్యకర్త హత్య పరామర్శించడంలో ఎవరికి అభ్యంతరం ఉండదు, అభ్యంతరం ఉండాల్సిన అవసరం కూడా ఎవరికి లేదు. అందుకే కదా అవకాశం ఇచ్చారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు వెళ్తుంటే ఏదైతే ఆయనకు సంబంధించి అంతకుముందు ఇచ్చారు, చలో ఆత్మకూరు అనే పిలిపించినప్పుడు పూర్తిగా వాళ్ళ ఇంటికి కూడా తాళ్ళు కట్టేసి బయటకు రాకుండా చేశారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి అట్లా చేయట్లేదు. గేటుకి తాళాలు కట్టి రాకుండా చేశారు, గృహ నిర్బంధం. కానీ ఇప్పుడు ఎవరు చేయట్లేదు. ఆయన ఎటు వెళ్ళాలన్నా కానీ ప్రజాస్వామ్యంలో అవకాశాలు ఉంటాయి, వెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రజాస్వామ్య స్ఫూర్తితో పనిచేస్తుంది. ప్రజల హక్కులు కానీ మిగతా రాజకీయ పక్షాల్లో ఉన్నటువంటి కార్యకర్తలకు కానీ వారి హక్కులకు ఉండాలని కోరుకుంటుంది. వాటి శృతి మించి ఇంకొక విధంగా వాడుకుంటామంటే ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఈ ప్రభుత్వం చర్యలు కూడా తీసుకుంటుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వ్యవహరించిన